Hey guys, welcome back to my channel. This is me Nikhila Puli. Hope you all doing great. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి నా లేటెస్ట్ వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే దెన్ ఓన్లీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసింటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్. ఇదండి మాది ఓల్డ్ బీరువా ఆర్ అల్మిరా అని కూడా అంటారు. మా మమ్మీ ఎంతో ప్రేమగా 2004లో తీసుకునింది. ఇది బట్టలు సరిపోవట్లేదని చెప్పి ఆల్మోస్ట్ 18 years అవుతుందండి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఎలా అంటే వీ కెనాట్ జస్ట్ త్రో దెమ్ అవే. సో మనం ఏం చేద్దామంటే దీన్ని కొంచెం మేక్ ఓవర్ చేద్దాము స్ప్రే పెయింట్ యూస్ చేసుకొని. అండ్ నేను మిస్టేక్స్ కూడా షేర్ చేసుకుంటాను. ఆ మిస్టేక్స్ ఏంటని నేను లాస్ట్లో చెప్తాను, అంతవరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఓవరాల్ లుక్ అయితే చూద్దాము ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఇలా క్లీన్గా నీట్ చేసుకున్న తర్వాత కవర్స్తో ఇలా హ్యాండిల్స్ని కొంచెం కవర్ చేద్దామండి. సో దట్ స్ప్రే చేసేటప్పుడు హ్యాండిల్స్కి పెయింట్ కవర్ అవ్వకుండా ఉంటుందండి. అండ్ దెన్ మనం కింద లాక్ చేసే దగ్గర ఇక్కడ టేప్ యూస్ చేద్దాము కవర్ చేయడానికి. టేప్ కొంచెం కట్ చేసుకొని దానికి స్టిక్ చేసేద్దాము పెయింట్ అవ్వకుండా ఉండడానికి. ఇక్కడ కూడా స్ప్రే చేసేటప్పుడు అప్పుడు నీట్గా కనిపిస్తుంది. చూడండి ఎలా చేస్తానో. అదండి కవర్స్తో టేప్తో అలా కొంచెం కవర్ చేసేసాము. అదండి నేను యూస్ చేయబోయే స్ప్రే పెయింట్. ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను స్ప్రే పెయింట్. ఇది 400 ml ఉంది. అండ్ కలర్ వచ్చి హెయిర్ గ్రే తీసుకున్నాను. గ్రే కలర్ వస్తుంది. మాది ఆల్రెడీ కొంచెం గ్రే కలర్లో ఉంది కాబట్టి నేను గ్రే కలర్ తీసుకున్నాను. స్ప్రే బాటిల్ కొంచెం ఇలా ఉంటుందండి. ఇది అరౌండ్ 250 రూపీస్ పడింది ఒక స్ప్రే బాటిల్ నాకు. యూస్ చేసే ముందు 1 minute వరకు బాగా షేక్ చేయాలండి. అండ్ మిడిల్ ఆఫ్ ది స్ప్రే చేయడం టైంలో కూడా కొంచెం బాగా షేక్ చేయాలి 1 minute వరకు. అండ్ 25 centimeters డిస్టెన్స్లో మనం ఈవెన్గా స్ప్రే చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ పడకుండా చూసుకోండి మీరు. నేనేం చేశానంటే నేను కొంచెం దగ్గర నుంచి వేయడం వల్ల చాలా స్ప్రే పెయింట్ ఒక చోట ఎక్కువగా పడింది. అది నేను చేసిన ఫస్ట్ మిస్టేక్. ఇంకొంచెం డిస్టెన్స్లో పెట్టి చేసి ఉండాల్సింది. అందుకనే నాకు యూసేజ్ బాటిల్స్ ఒక బాటిల్లో సరిపోలేదండి నాకు. అది ఒకటి డ్రాబ్యాక్ అయింది. ఎక్కువ బాటిల్స్ పడ్డాయి నాకు యూస్ చేయడానికి. 3 bottles సరిపోయి. అది కూడా ఫ్రంట్ సర్ఫేస్ అండ్ ఒక్క సైడ్ సర్ఫేస్ మాత్రమే పట్టింది నాకు. దానికి 3 bottles యూస్ చేయాల్సి వచ్చింది నేను. ఓవరాల్ లుక్ అయితే బాగొచ్చింది కానీ వేస్టేజ్ చాలా అయిందండి. స్ప్రే బాటిల్స్ కూడా ఎక్కువ పట్టింది. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్లా పెద్దవాటికైతే స్ప్రే బాటిల్స్ బదులు మనము మిషన్ ఉంటుంది, గన్ మిషన్ లాంటిది అమెజాన్లో. అది కూడా మీకు ఎక్కడైనా పెడతాను, లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పెద్దవాటికైతే అలాంటివి వాడుకుంటే బెటర్ అండి. మనము ఈ స్ప్రే పెయింట్స్ మనము చిన్న పాట్స్కి చిన్న థింగ్స్కి వాడుకుంటే బెటరు. ఇలా పెద్దవాటికైతే మనము ఇంత బడ్జెట్ 3 తీసుకున్నా నేను ఆల్మోస్ట్ 250-750 అయిందండి. దాని బదులు మనం పెద్ద మిషన్ తీసుకుంటేనే బెటరు. ఫస్ట్ స్ప్రే బాటిల్ అక్కడ వరకు అయిపోయింది. లుక్ అయితే చాలా బాగుందండి. డిఫరెన్స్ చూస్తున్నారు కదా మీరు, కొత్తగా కనిపిస్తుంది. లాస్ట్లో మీరే చూస్తారు డిఫరెన్స్. చూడండి ఎంత బాగా తెలుస్తుందో. ఫైనల్ లుక్ చూసేద్దాం ఇప్పుడు. అదండి ఫైనల్ లుక్. చూడండి ఎంత క్లీన్గా నీట్గా ఉందో. అసలు పాతదంటే ఎవరు నమ్మరండి. చూడండి ఎంత అసలు కొత్త దానిలా కనిపిస్తుందో. స్ప్రే పెయింట్ నేను ఫ్రంట్ సైడ్ ఒక సైడ్ చేశాను. రిమైనింగ్ 2 sides వదిలేశాను, మాకు వాల్స్ ఉన్నాయి కాబట్టి. చూడండి ఫైనల్ లుక్. రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే చిన్న వాటికైతే జస్ట్ యూ కెన్ గో ఫర్ స్ప్రే పెయింట్, పెద్ద వాటికైతే గో ఫర్ మిషన్. ద ఎండ్ ఆఫ్ వీడియో అండి. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే టు సబ్స్క్రైబ్, షేర్ విత్ యర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండి. లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే దట్ మోటివేట్స్ మీ టు డూ మోర్ వీడియోస్ లైక్ దిస్.